వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లుపై సంతకం చేశారు ప్రెసిడెంట్ ముర్ము. వక్ఫ్ బిల్లుకు, ముసల్మాన్ బిల్లుకు ఆమోదం లభించినట్లు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఉమీద్ చట్టంగా మారింది. కాగా వక్ఫ్ బిల్లు రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెక్కాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలో పిటిషన్లు వేయగా తాజాగా మరో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, పౌర హక్కుల పరిరక్షణ సంస్థ తరపున వీటిని దాఖలు చేశారు. వాడి వేడి చర్చలతో పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇప్పుడు చట్టరూపం దాల్చింది. ఈ కొత్త చట్టం వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం, ఆక్రమణలు ఆపడానికి ప్రయత్నిస్తుందని ప్రకటించింది కేంద్రం. ఈ చట్టం ముస్లింలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అంతకుముందు ఈ బిల్లుపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా 6 నెలల చర్చల తర్వాత చాలా సవరణలు అంగీకరించారు. అనంతరం 2 సభల్లో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటు వేశారు. 95 మంది వ్యతిరేకించారు. లోక్సభలో 288 మంది సభ్యులు అనుకూలంగా ఉంటే వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు.